సిటీ కేబుల్. బదిలీపై వెళ్లిన జూనియర్ సివిల్ జడ్జ్ గౌరవ న్యాయమూర్తి ఎస్ శివలీల వీడ్కోలు పలికిన న్యాయవాదులు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గౌరవ శ్రీమతి ఎస్ శివలీల స్టేషన్ గణపూర్ కోర్టుకు బదిలీ అయ్యారు. శనివారం తాండూరు పట్టణంలోని తాండూరు కోర్టు కాంప్లెక్స్ లో 3 సంవత్సరాలు విధులు నిర్వహించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి శివలీల బదిలీపై వెళ్లడంతో న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి శివలీల మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు పట్టణంలో విధులు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా విధులు నిర్వహించవచ్చునని తన స్నేహితులు చెప్పారని, కానీ ఇక్కడ అందరూ కలివిడితో స్నేహపూర్వకంగా మర్యాదగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. తాండూరులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన తనకు ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా అదనపు న్యాయమూర్తి అంబటి ప్రణయ మాట్లాడుతూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గౌరవ శ్రీమతి శివలీల తనకు ఒక అక్కలా ఉన్నారని, తనకు అన్ని విధాల సలహాలు సూచనలు ఇచ్చారని, ఆమె సలహా సూచనలను పాటిస్తూ ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కురువ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో మనిషిని శిక్షించడానికి దేవుడి తర్వాత న్యాయమూర్తికే అధికారం ఉందని, న్యాయమూర్తి శివలీల చేసిన సేవలను తాండూరు న్యాయవాదులు ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాశం రవికుమార్, సీనియర్ న్యాయవాదులు జుంటుపల్లి శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్రావు, మనోహర్ రావు, ఏజీపీ మహేందర్ రెడ్డి, మాజీ ఏజీపీ రవీందర్ రెడ్డి, విజయ్ కుమార్ తిరుమల్, రామ్రెడ్డి, భువనప్ప, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, బాలి రాజశేఖర్, ఎడ్రామి విశ్వనాథ్, వెంకటేశ్వర్లు, గోపాల్, సుదర్శన్, మహిళా న్యాయవాదులు సోఫియా, అనితా గుప్తా, వాణిశ్రీ, మస్త రజిత, విజయలక్ష్మి పండిత్, జూనియర్ న్యాయవాదులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీకు తెలియకుండానే నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్. మూమెంట్ మా ఫాదర్ ని కూర్చోబెట్టి మా ఫాదర్ ముందర మీరు ఇవన్నీ చెప్పడం ఇట్స్ వెరీ గ్రేట్ సార్. ఫస్ట్ నేను లా కంప్లీట్ అయ్యి కోర్ట్ గౌన్ అది వేసుకుంటాను కదా సార్, హైకోర్టు నుంచి తీసుకొని వచ్చి వేసుకొని మా డాడీకి ఇచ్చాను. ఎలా ఉన్నాడంటే న్యాయదేవతలా ఉన్నా బిడ్డ సార్ ఒకరు చెప్తున్నారు ఇందాక హిందీలో సార్, అది విన్నప్పుడల్లా మా ఫాదర్ గుర్తొస్తున్నారు సార్. ఆ మాట అంటే మీరు అందరి నోట విన్నందుకు నేను దానికి వర్త్ చేశాను, ఐ హ్యావ్ డన్ అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. 3 years ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఇది సక్సెస్ఫుల్ కావడంలో మీ అందరి సహకారం ఉంది సార్. నన్ను పేషెంట్ అంటున్నాగా నాకు తెలిసి మీరు నన్ను పేషెంట్ బాగా బెంచ్ని యూ హ్యావ్ బేర్డ్ అని ఐఎమ్ థింకింగ్ సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి సార్ తాండూరు. అంటే ఇది నా ఫస్ట్ పోస్టింగ్ ఆనే సార్. కుక్కట్పల్లిలో ఆర్డర్ సడన్ వచ్చాను మేము. సార్ అన్నారు జ్ఞాపకాల మూట అని. డెఫినెట్లీ సార్ ఇక్కడ చాలా అంటే చాలా నేర్చుకున్నాను సార్. నేను ప్రాక్టీస్ ఏమంత లేదు సార్. సివిల్ కానీ సీనియర్ కౌన్సిల్స్ చాలా నేర్చుకున్నాను సార్. డెఫినెట్లీ ఐ విల్ క్యారీ ఆల్ దిస్ టు మై నెక్స్ట్ స్టేషన్. అండ్ ఛాంబర్ ప్రాక్టీస్ అన్నారు కదా సార్, ఇది హానెస్టీ అదంతా మా ఫాదర్ నుంచే సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు గైడ్. మీకు అది ఆ సబ్జెక్ట్ వచ్చినా లేకపోయినా యూ హ్యావ్ టు డూ జస్టిస్. మీకు అది అర్థం కాకపోతే పక్కన పెట్టి యూ టేక్ టైం, బట్ జడ్జ్ ఈస్ దే టు డూ జస్టిస్ వితౌట్ ఫియర్ అండ్ ఫెయిర్. ఆ విషయంలో మాత్రం ఐ హ్యావ్ హ్యాండిల్ ద బెంచ్ సార్ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ సార్. అండ్ అనదర్ థింగ్ సార్, నేను ఫస్ట్ ఇక్కడ పోస్టింగ్ వచ్చాక కొన్ని మంత్స్ తర్వాత మా కొలీగ్సే అన్నారు సార్ ఇది కాంప్లికేటెడ్, రిక్వెస్ట్ ఆన్సర్ అంటున్నాను. ఎందుకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి, ఇప్పుడు ఏముంది అంతా నాకు ఏం అనిపించట్లేదు అంతంటే లేదు తెలియదు అన్నారు. కానీ ఇట్స్ టోటల్ రాంగ్ సార్. కంప్లైంట్ నేచర్ కాదు, ఇట్స్ హానెస్ట్లీ ఐఎమ్ సేయింగ్ సార్. చాలా సపోర్టివ్గా బెంచ్ కూడా మీరు నేనెంత పేషెంట్ అంటున్నానో మీరంతా పేషెంట్ ఉంటున్నారు సార్. సీరియస్లీ అది మాత్రం ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ టు వర్క్ ఇన్ దిస్ తాండూర్ ప్లేస్. ఇట్స్ ఎ బిగ్ స్టేషన్. ఇప్పుడు నేను తాండూరు కంప్లీట్ చేసి వేరే స్టేషన్కి వెళ్తుంటే కూడా అక్కడ అమ్మ తాండూరు చేసి వచ్చిందంటే మా కొలీగ్స్ అక్కడ ఉన్నారు సార్, నువ్వు తాండూరునే హ్యాండిల్ చేస్తూ అంటున్నారు. అంత మంచి గుర్తింపు వచ్చింది సార్ నాకు ఇక్కడ. అండ్ చాలా ఉన్నాయి సార్, నాకు గుర్తింపు రావట్లేదు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ యువర్ కోఆపరేషన్. మీ మాటలకి చాలా పెద్ద వర్డ్స్ నేను లైఫ్ లాంగ్ క్యారీ చేస్తాను సార్. ఇది
డెఫినెట్లీ మళ్ళీ మీరు అన్నట్టు వికారాబాద్కి ఏదో ఒక రూపంలో వచ్చి ఆఫీసర్ రావాలని చేస్తాను సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ మెమోరీస్ సార్ నాకు తాండూరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు అందరికీ తెలిసిందే, దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్టింగ్ యాక్చువల్లీ. నాట్ పనిష్మెంట్, నాట్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చెప్పాను మీరే కాంప్లికేటెడ్ అని చెప్పాను, బట్ ఐ నెవర్ ఫేస్. ఈ 4 monthsలో కూడా నాకు ఎప్పుడు అనిపించదు కూడా సార్. అండ్ మేడం అయితే ఇనిషియల్గా ఒక పోస్టింగ్ చేసి ఇంకో పోస్టింగ్ వెళ్తే అప్పుడు మనకి కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది, అలవాటు, ఆ టెన్షన్ అనేది ఉండదు బేసికల్లీ. బట్ నేను ఆల్వేస్ ఐమ్ ఫ్రెషర్ టు బి ఫ్రాంక్, మీకు అందరు కూడా చెప్పాను, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాక్టీస్. డైరెక్ట్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఇమీడియట్గా ఐ గాట్ ద నోటిఫికేషన్, సెలెక్ట్ అయ్యాను. సో నాకు ఎప్పుడు ఉంటుండే ఎలా ఉంటారు అక్కడ సీనియర్ మనతో ఇంటరాక్ట్ అవుతారా లేదా, ఎట్లా మనకు యాక్సెస్ ఇస్తారా లేదా. ఎందుకంటే జ్యుడిషియరీ మీకు తెలుసు ఉంటుంది అట్లాంటి సబార్డినేషన్ ఖచ్చితంగా. కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మేడం నాకు ఒక సిస్టర్ లాగా. రైట్, నేను రేపు నా అపాయింట్మెంట్ జాయినింగ్ డే అంటే ఇవాళ వచ్చి నేను మేడంకి కాలేజ్ మేడం మిమ్మల్ని కలవచ్చా అంటే మేడం నాకు యాక్సెస్ ఇచ్చారు కలవడానికి. అసలు నాకు టెన్షన్ లేకుండా, అంటే మేడంతో మాట్లాడిన తర్వాతకి నాకు అసలు టెన్షన్ లేదు, ఓకే ఐ క్యాన్ హ్యాండిల్ అన్నట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్. అండ్ మేడం నెక్స్ట్ పోస్టింగ్ కూడా నా నేటివ్కి వచ్చింది, ఐ మీన్ వరంగల్కి వచ్చింది. ఇట్స్ లైక్ అంతే సార్, జస్ట్ 10 kilometers. నేను హన్మకొండలో ఉంటాను, మేడం స్టేషన్ కనుక అంతే. హోప్ ఆ కనెక్షన్ ఎక్కడో ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. సో మన బాండ్ ఇంకా కంటిన్యూ అవ్వాలి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అడిషనల్ జడ్జి గారు మేడం గారి ఫాదర్ వెంకయ్య సార్, మరి ఇక్కడ వచ్చేసిన సీనియర్ అడ్వకేట్లకు, న్యాయవాదులకు మరియు మహిళా బదిలీపై వెళ్తున్న మన మేడం గారికి వీడియోలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు బదిలీపై వెళ్తున్నాయంటే కొందరికి బాధగా ఉంది, కొందరికి సంతోషంగా ఉంది. అది పక్కన వెళ్ళాలి. ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా అంటే ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఈ జ్యుడిషియల్ని పరిపూర్ణంగా నిర్వర్తించాలంటే బయాస్ లేకుండా నిర్వర్తించాలి. ముఖాలు చూసి కానీ, సీనియర్ కానీ, సీనియర్ కానీ, ఇంకొకరు ఎవరెవరు కానీ ఎటువంటి కల్మషం లేకుండా ఆ పాత్రను నిర్వర్తించాలంటే అంత ఆషమాషిగా అంత అతిశక్తిగా కాదు. ఎందుకంటే ఈ ప్రపంచం లోపల మనిషిని శిక్షించే అధికారం దేవుని తర్వాత ఒక జడ్జి గారికి ఇచ్చారు. ఆ పోస్ట్ పొందాలంటే మరి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మరి వాళ్ళకు ఎన్ని రాత్రులు గడిపి ఈ ఉన్నతమైన స్థానానికి వచ్చారో వారికి తెలుస్తుంది. నిజం చెప్పాలంటే జడ్జి అనేది చాలా మంది చెప్తారు ఇట్ ఈస్ అ పనిష్మెంట్ పొజిషన్. చాలా మంది అంటారు హోదా ఉంటుంది, అది ఉంటుంది. నిజానికి సోషల్ ఫ్రీడమ్ వాళ్ళకి ఏమి గడపాలనుకున్నా ఒక న్యాయవాదులతోనే వాళ్ళు సో ఇన్ని దినాలు మనకు ఉండి ఎటువంటి మచ్చలేదు. 3 సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి మచ్చ లేకుండా పోవడం అంటే అంత ఈజీ కాదు. ఇంతకుముందు చెప్పాలి దాంట్లో కేసు, పనిష్మెంట్ కేసు నిజమే. కాకపోతే ఇక్కడ ఎటువంటి మచ్చ లేకపోతే అంటే వాళ్ళ రికార్డ్ అనేది ఒక ఉన్నతమైన స్థితికి. సో అది జ్యుడిషియల్లో ఉన్న వాళ్ళకే తెలుసు, చాలా మంది. సో అటువంటి వ్యక్తిని ఎంచుకొని వాళ్ళు ఈ 3 సంవత్సరాలు సేవ చేశాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి బదిలీపై వెళ్తున్నాను. అక్కడికి కనుక ఈ తానులో జరిగిన విషయాలను కొన్ని గుర్తుపెట్టుకొని మనం చేసిన తెలియజేసిన మరి జీవితం లోపల ఉన్నత స్థానాన్ని అందుకొని ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి జడ్జిమెంట్ ఈ సమాజానికి సేవకు దోహదపడతారని
ఆశిస్తూ మా తాండ్రు తరఫున మా తాండ్రు పొరపాటు చేసిన దాన్ని మనస్ఫూర్తిగా క్షమించి మరియు వాళ్ళని ఆశీర్వదించారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా మన భారత్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్య అతిథి రంగారి సార్ గారికి, మరియు అదేవిధంగా ఇక్కడ కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ న్యాయవాదులు, నాతో పాటు అడ్వకేట్స్, అదేవిధంగా ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా నా నమస్కారాలు. గత 3 సంవత్సరాల నుండి మనగా ఇక్కడ విధులు నిర్వహించినటువంటి మన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మేడం గారు ఈరోజు స్థానచలనంపై స్టేషన్ గన్పూర్కి వెళ్తున్నారు. సో వారికి అక్కడ ఆరోగ్యాలతో పాటు విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా మరియు తన ఉద్యోగ ప్రయాణంలో మరింతమైన ఉన్నత పదవులు ఆశించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే స్థానచలనం అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సర్వసాధారణమే అయినా గత 3 సంవత్సరాలు అంటే సుమారుగా 1000 రోజులు, అంటే ఇది ఒక 1000 రోజుల పుస్తకంగా భావించాలి. ప్రతిరోజు ఒక పేజ్. ఇక్కడ ఒక కల్చరల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, మీరు వెళ్తున్న ప్రాంతానికి ఇక్కడికి ఒక కల్చరల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, న్యాయపరమైన సమస్యలు ఇదిగా ఉండొచ్చు, లేదా అడ్వకేట్స్ యొక్క సైకాలజీ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు అక్కడ విధి నిర్వహిస్తున్నప్పుడు ఈ 1000 పేజీల పుస్తకాన్ని మీరు ఒక రెఫరెన్స్గా యూజ్ చేస్తూ అక్కడ మీరు విధి నిర్వహిస్తున్నప్పుడు మీకు కలిగే ఆటంకాలలో వీటిని రెఫరెన్స్గా తీసుకుంటూ అక్కడ మీ యొక్క విధి నిర్వహణను సాఫీగా సాగేటట్టుగా ఈ 3 సంవత్సరాలు ఇక్కడ మీరు ప్రయాణం జరిగిందని నేను భావిస్తాను. ముఖ్యంగా మేడం గారు మొదటిగా వచ్చినప్పుడు నాకు అడిగారు, నేను బార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అడిగారు, ఇది కాంప్లికేటెడ్ బార్ అని నాకు సమాచారం ఉంది, ఇలా చెప్పినారా అన్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ బార్. ఇక్కడ ఎక్కడ కూడా నేను బెస్ట్ బార్ అని స్టేట్ వైడ్ కానీ దిస్ ఇస్ ద బెస్ట్ బార్ వాట్ ఐ హావ్ సీన్. సో ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు, ఇక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్సెస్ ఉండవు, ప్లస్ బార్లో కూడా అందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉంటాం. సో మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ విధి నిర్వహణలో మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 3 సంవత్సరాలు కూడా జరిగింది. అయితే నా ముఖ్య విన్నపం ఏంటంటే, మీరు జడ్జి గారు పదవిలో ఉన్నప్పుడు ఆ స్థానం పైన ఉన్నప్పుడు మీరు జడ్జి గారు, మిగతా కిందికి వచ్చినప్పుడు సాధారణంగా మాతో మమేకమైన ఆత్మీయులు. కాబట్టి మీరు భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మీకు ఎలాంటిదైనా సహాయం సహకారాలు అవసరమైతే తాండూరు బార్ అసోసియేషన్ ఉన్నదని మాత్రం మీరు మర్చిపోవద్దు అనేది నా మేము సదా మీకు కృతజ్ఞతతో ఉంటాం. మీరు అక్కడ కూడా ఇలాంటి పదవి ఏదైతే ఉందో దాన్ని సమృద్ధిగా సముచితంగా మీరు నిర్వహిస్తారని నా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం. నేను ఇక్కడ నా పర్సనల్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. యాక్చువల్గా మేడం నాకంటే ముందు కూకట్పల్లి కోర్టులో చేసినప్పుడు అక్కడ అందరు నా ఫ్రెండ్స్ ఉండేది. అంతకుముందు నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం టెన్షన్గా వచ్చే జడ్జి ఎలా ఉంటారు అలా ఫీల్ అయినా మా ఫ్రెండ్ ఉండేది అక్కడ, 2 ఉంటే కాల్ చేసి మేడం ఇలా అంటే చాలా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది మేడం, చాలా ఎంకరేజ్ సపోర్ట్, జూనియర్స్ని మాత్రం అసలు సీనియర్ జూనియర్ అనేది భేదం చూపించదు అని చెప్తారు. సో వచ్చాక మేడం ఇక్కడ చూసినట్లుంటే ఒక జూనియరా సీనియర్ అనేది అస్సలు ఎక్కడ చూడరు. ఈవెన్ బెంచ్ వరకు నేను వెళ్ళినా, ఇప్పుడు నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ జడ్జ్ మేడం, బెంచ్ పైకి వెళ్ళినా అక్కడ చూసిన సీనియర్ ఫైల్ ఉండని జూనియర్ ఫైల్ ఉండని అందరినీ ఈక్వల్గా చూసేది. అది మాత్రం నేను అసలు నా లైఫ్లో మర్చిపోలేను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను జ్యుడిషియల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కారణం ఇన్స్పిరేషన్ మేడమే. ఎలా అన్నా జూనియర్ సివిల్ జడ్జ్ అయ్యి మేడం లాగా అవ్వాలనేసి నాకు చాలా ఆశగా ఉంది. మేడం ఎక్కడున్నా నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ నాకు మోటివేట్ చేస్తూ యాక్చువల్లీ పర్సనల్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మేడం తీసుకున్న కోచింగ్ సెంటర్లోనే నేను కూడా కోచింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మేడంకి చాలా మంచి పేరు ఉంది. మేడం ప్రతి దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను క్లారిఫై చేయాలని చేసి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. न्यायाधीश महोदय जी और हमारे अतिरिक्त माननीय न्यायाधीश महोदय जी और हमारे आदरणीय अध्यक्ष महोदय जी और हमारे महासचिव आदरणीय महोदय जी और हमारे सामने जो विराजमान हुए वरिष्ठ अधिवक्ता, कनिष्ठ अधिवक्ता और महिला अधिवक्ता महोदयों को मेरा नमन करता हुआ, प्रणाम करता हुआ
आज का जो बदली का जो हमारे मैडम बदली के दिवस पर जा रहे हैं दूसरे अदालत को, आज दो चीजें हैं, एक उन्होंने एक खुशी का दिन है और दुख का भी दिन है। एक तो दोबारा तो उन्होंने एक कोर्ट की अदालत में आके बैठ नहीं सकते और दूसरी तरफ तो उन्होंने तरक्की करने के लिए जा रहे हैं। जो 3 साल का सेवा उन्होंने यहाँ पर किया है, ये सेवाएं भी वहां पर वो करें, बल्कि हम सबकी तरफ से दिल से हमारे आपके साथ दुआएं हैं मैडम। और मैंने मेरे दिल से एक बात कहना चाहता हूं मैं आपको, आज तक जब भी मैं ये 3-4 साल से मैं अपनी प्रैक्टिस शुरुआत करा, लेकिन मैं दिल से एक बात कहना चाह रहा हूं मैडम, ना मैंने आप जैसे महोदय को देखा, ना देखूंगा, ना देख सकेंगे। आप न्याय की न्याय स्वरूप है मैडम। मैं दिल से दुआ से बात कह रहा हूं मैडम। आप तांडुल के ये 3 साल के इतिहास में आपने जितने भी जजमेंट दिए हैं, जितने भी हस्ताक्षर आपके वो जजमेंट के कागज पे दिए हैं मैडम, मासूमों को इंसाफ मिला है मैडम। ये मैं दिल से दुआ से बात कर रहा हूँ। आप न्याय की न्याय स्वरूप ही है मैडम। आप कहाँ भी जाइए, आप सर्वोत्तम उच्च न्यायालय को जाना, बल्कि हमारा दिल से दुआ है मैडम। आप हमेशा अपनी मुस्कुराहट को, आपके मुस्कुराहट में रहते हुए आपने जो वो पेशेंस हमारे तरफ दिखाया है। जब भी मैं बेंच पे आता था, चाहे कि मुझे तेलुगु उतनी बात करने नहीं आती, मगर आपने हमसे जो वो आप समझ जाते थे कि अरे बंदा ही कुछ बोलने वाला है, नहीं बोल पा रहा है, मगर आपने किसी के साथ भी नीचा ऊपर नहीं किया है मैडम। आप न्याय की न्यायपालिका है, न्याय स्वरूप है। एक न्याय देवता को तो मैं नहीं देख सका, मगर आपके स्वरूप में मैं न्याय देवता को देखा हूँ मैडम। इसलिए तुमसे धन्यवाद कहता हूँ। आज मैं फर्स्ट टाइम तेलुगु में एक कविता बोलना चाह रहा हूँ मैडम। గౌరవనీయులైన న్యాయమూర్తి గారికి న్యాయం మీ నడకలో, ధర్మం మీ మాటలో, సత్యం మీ తీర్పులో వెలిగింది. న్యాయస్థాన ప్రాంగణం మీ సాన్నిధ్యంతో ఒక పుణ్యక్షేత్రంలా మారింది. ప్రతివాదికి మీరు చూపిన సహనం మనసుల్లో నిలిచిపోయింది. తీర్పులు మాత్రమే కాదు, మనసులను గెలుచుకున్న తీరు మీ సేవలకు నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు మీరు మరొక స్థానానికి వెళ్ళినా మీ అడుగుజాడలు ఇక్కడే మిగిలిపోతాయి. మీ జ్ఞాపకాలు న్యాయస్థాన గోడల్లో ప్రాతినిధిస్తాయి. మీ కొత్త బాధ్యతలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, మీరు మరింత ఎత్తులకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాము. మీ సేవలకు శిరస్సు వంచి వందనాలు. हमारे महासचिव साहब को दिल से धन्यवाद सर, शुक्रिया। కానీ వాళ్ళ నాన్నగారు అక్కడ కూడా ఉన్నప్పుడు మా సీనియర్ అడ్వకేట్ మోహిత్ సాబ్ గారు కలిసి నిర్ణయించామని నాకు రిపోర్ట్ చేయండి. మోహిత్ గారు మోహిత్ సాబ్ కేసులో అప్పుడు చాలాసార్లు గొడవలు కొట్టారు. నా విషయం తెలిసింది గారు నాటో బాగా ఇష్టమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లిటిగేషన్స్ మీకు ఏ కోర్టులో దొరుకుతాయి, నాకు రెండు కంట్రోల్ దొరుకుతుంది, అంతటి ఏడు దొరుకుతుంది. రకరకాల భిన్నమైన కేసులు తాండూరు కోర్టులో దొరుకుతాయి. ఉపాసిల్ కోర్టులో ఎంత నేర్చుకుంటే అంత పైకి పైకి దొరికి మీ యొక్క అనుభవం చాలా ఉంటుంది. సో అది మన తాండూరు బార్లో మనోరాజ్ అన్నట్లు ఇక్కడ లిటిగేట్ అడ్వకేట్స్ లేదు. కాంపిటేటివ్ నేచర్ మెంటాలిటీ మా అడ్వకేట్ కమ్యూనిటీలో ఎవరితో లేదు. అట్టిగా అయ్యి ఏదైనా ఒక రెండు ఇన్సిడెంట్ అయితే తప్ప నాకు నేను 36 నెలలు ఇక్కడ ప్రాక్టీస్ చేసాను. 90 వరకు ప్రాక్టీస్ చేసాను. ఇక్కడ ఏ జడ్జి మీద కాంప్లైంట్ ఇవ్వడం అనేటువంటి సందర్భాలు చాలా తక్కువ. చాలా అంటే 98%, 1 or 2% రివ్యూ ఉండొచ్చు. అది కొన్ని కారణాల వల్ల. కానీ మా బార్ అంటే బెంచ్ బార్ అనేది సమతుల్యంగా కలిసిమెలిసి ఉంటేనే ఆ బెంచ్ యొక్క నడవడి కానీ, ఆ బెంచ్ యొక్క తీరు కానీ ముందాతనం ఉంటుంది. బార్లో అడ్వకేట్ కొట్లాడుతున్నప్పుడు, బెంచ్ మీద కొట్లాడుతున్నప్పుడు బెంచ్ రియాక్షన్ అట్లా ఉంటే అసలు అని మీ ఇక్కడ మా సోదరులు, నా సీనియర్ అడ్వకేట్లు, నా కొలీగ్ అడ్వకేట్ అందరూ చాలా మంచివారు. మీ అనుభవం మా కోర్టు నుండి చేసుకున్న అనుభవంలో ఎంతమంది హైకోర్టు వరకు చాలామంది ఉన్నారు. ఈ కోర్టు పై 36 అనుభవం ఎంతో సీనియర్ విద్యార్థులు డిస్ట్రిక్ట్ చేశారు. కాబట్టి మీరిద్దరూ ఫ్యూచర్లో ఇంకా పదోన్నతులు సాధించాలని, ఈ యొక్క మార్గం సులభంగా జరగాలని, ఇప్పుడు అన్నట్టు మనోహర్ నెక్స్ట్ వచ్చే రానున్న రోజుల్లో మీరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా మా వికారాబాద్ బార్ కావాలని అందరి నేపం మీ యొక్క టెన్యూర్ ఇంకా ముందుకు మంచి సాగాలి. గారికి ప్రణయ్ మేడం గారికి, అదేవిధంగా మేడం వాళ్ళ ఫాదర్కి, మరియు సీనియర్ న్యాయవాదులు, ప్రెసిడెంట్ సెక్రటరీ, భారత సభ్యులు అందరికీ కూడా పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేడం గురించి చెప్పాల్సిన విషయంలో 2 విషయాలు చెప్తాను. మేడం May 5కి చార్జ్ తీసుకుంది 2023లో. తర్వాత May 17కి
బెంచ్కి రావడం జరిగింది. మే 17న బెంచ్కి వచ్చినప్పుడు నేను కొత్తగా బెయిల్ పిటిషన్ వేశాను. ఫస్ట్ రోజే బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత వచ్చిన రిజల్ట్లోనే మేడం ఎట్లాంటిది అనేటువంటి విషయాన్ని మాకు అర్థమైపోయింది. న్యాయవాదుల పట్ల ఏ విధంగా వెలుగుతుందనే విషయాన్ని మేము ఆ రోజే గ్రహించాము. అంతేకాకుండా బెంచ్ దగ్గర ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మేడం నోటి నుంచి నాకు వినబడ్డటువంటి కొన్ని సందర్భాలలో ఒక పదం ఏంటంటే ఫైనలీ అనే మాట మాకు రెగ్యులర్గా బెంచ్ దగ్గర పోయినప్పుడు మాకు టెన్షన్ కలిగించేది, ఆందోళన కలిగించేటువంటి పదం ఏదైనా ఉందంటే అది ఫైనలీ అనే పదం. ఆ ఫైనలీ అనే పదం విన్నప్పుడల్లా మధ్యాహ్నం 12 గంటలకు ఎండ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో మా లోపల కూడా ఆ విధంగా టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుండే. అయినా కూడా ఫైనల్లీ అనే పదం వచ్చేసరికి పాస్వర్డ్ పెట్టి మరి ఏ విధంగా డేట్ తీసుకోవాలంటే పాస్వర్డ్ పెట్టాలి, మరి మేడంని కన్విన్స్ చేసుకోవాలన్న చిన్న ఆలోచన మా లోపల వస్తే ఫైనలీ అనే పదాన్ని ఇచ్చిపెట్టి కూడా ఫైనలీలో కూడా ఫైనలీ లాస్ట్ ఛాన్స్ అనేది డాక్యుమెంట్లలో చాలాసార్లు కనిపిస్తుంది. సో ఆ డేట్ ఇచ్చినందుకు మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తాము. అంతేకాకుండా మేడం చాలా మంచి మనస్తత్వం, మా శాంత హృదయాలు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మేడం ఎక్కడ పోయినా మరిన్ని ఉన్నత శిఖరాలను ఉన్నత పదవులను ఆమె అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెంచ్ దగ్గర మాకు ఏదైనా తెలియకుండా ఇక్కడ 8 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు ఏదైనా తెలియకుండా మేము ఏదైనా కన్వే చేయడంలో కొన్ని సందర్భాలలో అర్థం కాకపోవచ్చు ఆఫీసర్లకు. కాబట్టి మేము ఏదైనా తప్పులు చేస్తే మీరు వాటిని క్షమించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మేడం మీరు ఎక్కడ పోయినా ఆయురాగ్యాలతో మీ కుటుంబం కానీ మీరు కానీ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా సార్ గారు చెప్పినట్టు 3 years ఎట్లా పోయినా అర్థం కావడం లేదు. నిజంగానే 3 years క్యాల్కులేట్ అయిపోయినాయి అన్నట్టుంది. మేడం గారు చాలా కృషి ఎందుకంటే మేజిస్ట్రేట్ జాబ్ ఈజ్ వెరీ పేషెన్స్ ఉంటేనే మేజిస్ట్రేట్ కావాలి. నాకు అనేది కావమ్మా నీకు పోకుండా కాలేవ పెట్టాలి. ఎందుకంటే అపోజిట్ గా అడ్వకేట్ ఏమి చెప్పినా వినాల్సిందే, వినకుండా ఒకటి ఆ విధంగా మేడం గారు చాలా పెద్ద ముఖ్యమైన సమస్య అయినా అందాగా చాలా మంచిగా అదే అనుకున్నాను. మా జగ్గాయ సార్ బాగా మా బ్రదర్ నంబర్ అడ్వకేట్ జగ్గాయ సార్ కూతురు వస్తుంది. గురించి మేడం గారు ఇక ముందు కూడా వచ్చే కొంచెం జెంట్లమైన కావచ్చు, ప్రమోషన్స్ వస్తున్నాయి, కొత్త లిటిగేషన్స్ ఈరోజు రావడం జరుగుతుంది. మాకు 10 సంవత్సరాల కింద ఉన్న లిటిగేషన్స్ వేరు, ఇప్పుడు వచ్చే లిటిగేషన్స్ వేరు. సైబర్ క్రైమ్స్ వస్తున్నాయి, విధాల ఎన్నో అఫెన్సెస్ వస్తున్నాయి. అవి ఎదుర్కోవడం చేయడం నిరంతర కృషి అవసరం. నేను అనుకుంటున్నాను మేడం గారు కంపల్సరీగా నిరంతరంగా కృషి చేస్తూ ప్రయాణంలో ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ నమస్కారం చేస్తూ సార్ వాళ్ళు చెప్పినట్లు యాక్చువల్లీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్ అనేవి చాలా సర్వసాధారణం. ఇక్కడ మేడం గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే పర్సనల్గా మేడం వచ్చినప్పుడు కేవలం 2.5 సంవత్సరాలు స్టార్ట్ అవుతారు. మేడం వచ్చినప్పుడు ఏమనుకున్నాం, అది ఎట్లుంటారు ఏమంటారు, మాకు అసలు మీరు జూనియర్స్కి మాకు సహకారం చేస్తారో లేదంటే మేము భయపడ్డాం. కానీ స్పెషల్గా అంటే జనరల్గా అన్ని కేసులు ఎవరు అడ్వకేట్ జూనియరా సీనియరా, కేసు పెద్దదా చిన్నదా అని చూడకుండా అందరికీ సమానమైన దృష్టితో చూసిన మేడం. దానివల్ల మాకు ఈ యొక్క ప్రొఫెషన్లో స్టేబుల్ కానీ ఒక సహకారం లభించింది మేడం. ఇవాళ మాకు
అదేవిధంగా లా అనేది కేవలం జస్టిస్ కాదు, ఈ విషయంలో లా అనేది ఒక ఫేర్నెస్ అనేది మనకు తెలుస్తుంది మేడం. ఇవాళ అదేవిధంగా మేడం మీరు వచ్చినప్పుడు ఇక్కడ కేవలం ఒకటే కోర్టు ఉంది, హై పెండెన్సీ వికారాబాద్ డిస్టిక్లోనే, డిస్టిక్ తర్వాత హైయెస్ట్ పెండెన్సీ ఉంది మన కోర్టు. అయినప్పటికీ కూడా చాలా పేషెన్సీగా, చాలా జాగ్రత్తగా కేసుని డిస్పోజ్ చేయడానికి మీ వంతు కృషి చేసి ఉన్నాడు. అదేవిధంగా మీరు తాండ్రు కోర్టుకి ఒక గోల్డెన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీరు వచ్చిన 1 year తర్వాతనే అడిషనల్ కోర్టు వచ్చింది. అయినా కూడా మీరు మా అందరికీ సహకరించు. ఇంకో ముఖ్య విషయం చెప్పాలనుకున్నాం మేడం, కొందరికి బాధ కల్పించవచ్చు, కొందరికి ఇబ్బంది కల్పించవచ్చు, కానీ ఇంతకుముందు మీకన్నా ముందు జడ్జిలు మేడం వాళ్ళు, సార్లు ఎవరు పేరు అవసరం లేదు, కానీ జనరల్గా ఛాంబర్ సిస్టమ్ ఉంది. కానీ ఇప్పుడు ఆ ఛాంబర్ సిస్టమ్ లేకపోవడం వల్ల అది మాకు ప్లస్ పాయింట్ అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఛాంబర్ సిస్టమ్ వల్ల మేము జూనియర్స్ చాలా నష్టపోతాం అనేది మా అందరికీ తెలుసు. అది మీకు సీనియర్స్ కూడా తెలుసు. సీనియర్స్ అంటే మిమ్మల్ని సీనియర్స్ మీరే ఇంప్రెస్ చేస్తారు, ఇంపాక్ట్ చేస్తారు మమ్మల్ని అని మా ఉద్దేశం కాదు. కానీ ఆ ఛాంబర్ సిస్టమ్ లేకపోవడం వల్ల మాకు కొద్దిగా ప్లస్ అయింది అనేది మా ఉద్దేశం. దానికి ఎవరికైనా నొప్పించిందే దానికి సారీ. కానీ మేడం యొక్క నేచర్ నేను చెప్పదలుచుకున్నా కాబట్టి మేడం మీరు ఇంకా మరెన్నో సక్సెస్ని రీచ్ కావాలని, ఏమైనా మాతోనే ఏమైనా తప్పులు జరిగితే మమ్మల్ని క్షమించాలని ధన్యవాదాలు. సిస్టమ్ మన వ్యవస్థలో జ్యుడిషియల్ అనేది 3 parts, రాజ్యాంగ, శాసనశాఖ, న్యాయశాఖ, న్యాయశాఖ. అందులో మనది న్యాయశాఖ. మన సిస్టమ్ మీద మిగతా సిస్టమ్ అన్నీ డిపెండ్ అయ్యింది. ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏం అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం న్యాయం జరగకపోయినా, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా మాకు న్యాయస్థానం ఉంది, కోర్టు ఉంది, లాయర్లు ఉన్నారు, అక్కడ మాకు న్యాయం దొరుకుతుంది అనే సిస్టమ్. కానీ ఇక్కడికి వస్తే మనం అది ఫిలప్ చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ప్రతి డిపార్ట్మెంట్ రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, సబార్డినేట్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో ఎవరు రూల్స్ ఫాలో చేయకపోయినా, రూల్స్ ప్రకారం పని చేయకపోయినా మనం పని చేయాలని ఉంటుంది. అది మన దగ్గర. మరి మనము ఆ రూల్స్ ఫాలో అవుతున్నామా? మన సిస్టమ్ ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది నా చిన్న డౌట్. అనకూడదు, మనం విమర్శించుకోవద్దు. కానీ మేడం గారికి రిక్వెస్ట్, మేడం ఇప్పటివరకు ఏమైందో తెలియదు, తెలియదు. ఒకటే నా రిక్వెస్ట్, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ సివిల్ లా. Limitation has to be without seeing the face and without seeing the sympathy. I request ఎందుకంటే పంచాయతీ ఆఫీస్లో తప్పు చేస్తే మనం చేసుకోవాలి. ఎక్కడ పోయినా కోర్టు ఉంది, మేము కోర్టు పోతే మనకు న్యాయం జరుగుతుంది. కానీ మన దగ్గరికి వస్తే ఏం న్యాయం జరుగుతుంది? ఆ రూల్స్ అయ్యే 30 daysలో డిపోజ్ చేయాలి, అవ్వట్లేదు. ఎంసీ 6 daysలో 6 monthsలో డిస్పోజ్ కావాలి, అవ్వట్లేదు. డిఎస్సి 6 monthsలో డిపోజ్ కావాలి, అవ్వట్లేదు. 3 years some limitation is there. Whether we are disposing or whether we are following the procedure, ఇది కోర్టులే అది ఫాలో కాకపోతే కోర్టు ఎందుకు? ఇట్స్ మై కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజుల నుంచి అఫ్కోర్స్ నేను కూడా సపోర్ట్ చేయకపోవచ్చు కోర్టు, ఈ లాస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి నేను కూడా సపోర్ట్ చేయకపోవచ్చు కోర్టు. బట్ ఇట్స్ అవర్ డ్యూటీ. ఐ రిక్వెస్ట్ అండ్ ప్రేయర్, మై ప్రేయర్ అండ్ దిస్ area and today's chief guest, respected additional judge, respected father of the infant civil judge, respected our Bar Association president and senior advocate, my colleagues,
ladies and gents, today we are gathering to give send-off party and felicitate of our honorable principal junior civil judge. In this regard, with the permission of the chair, I would like to say few words only. What I observed in 3 years, Madam maintained the decency and decorum of the bar and bench. Cooperation of the bar and bench. When I observed daily, timely, she come on the bench and do the work sincerely, patiently, and politeness, and without showing any angry, without showing any partiality, anybody against anybody or buddies. What I observed, and in this regard, I pray the God to give her strength, to give her and her family in future to give strength, good health and prosperous. And I hope that she will get good post in future, like principal civil judge, and eliminated as a high court judge in future. And मुझे एक शेर आता है, हजारों साल से लड़की सबसे बेनूरी पे रोती है, हजारों साल से लड़की सबसे बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा, बड़ी मुश्किल से होता है, बड़ी मुश्किल से होता है उस चमन में दीदावर पैदा. In these few words, I conclude myself. Thank you very much. అయితే మన తాలూరు కోర్టులో ఎక్కువ కేసులను డిస్పోజల్ కావడానికి మేడంకు అడ్వకేట్స్ అందరూ మంచిగా సహకరించింది. అనేక కేసులు డిస్పోజల్ అయినాయి. అయితే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక కేసు డిలే కావడానికి క్లయింటు, అడ్వకేటు మరి కొంత వాతావరణం ఉంటుంది. మెజిస్ట్రేటే కాదు, ఒకటి మనం నాకు ఉంచుకోవాలి. ఎందుకంటే జడ్జెస్ మనం సహకరిస్తే కదా, డిలే ఎందుకు అవుతుంది? జడ్జిల వల్లనే కాదు, కొన్ని సందర్భాల్లో అది కొంత ఉండొచ్చేమో, కానీ క్లయింట్ కానీ అడ్వకేట్స్ కానీ కొంత ఇది చేయడం వల్లనే లేట్ అవుతుంది. అదేవిధంగా మేడం కూడా ఇక ముందు కూడా ఉన్నత పదవులకు రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మన సీనియర్స్ ఏది మా మేడం మళ్ళా వికారాబాద్ డిస్ట్రిక్ట్ జడ్జిగా రావాలని చెప్పారు. కాబట్టి నేను కూడా మళ్ళా మేడం కూడా వికారాబాద్ ఏది జిల్లాకు డిస్ట్రిక్ట్ జడ్జిగా రావాలని కోరుకుంటున్నాను. ఓపెన్గా ఉండడం అన్నది నేను చూడలేదు. హ్యాపీగా వచ్చి హ్యాపీగా పనిచేయడమే. ఒకవేళ ఆమెకి ఏమైనా ఇరిటేట్ అయితే, అంటే అడ్వకేట్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ బెంచ్ దిగిపోయేవాళ్ళు, కానీ ఆమె ఏం ఎక్కువ చేయదు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఆమె ఏం చెప్పినా ప్రశాంతంగా వెళ్ళి ఆర్డర్ రాయడం జరిగింది. ఇంతకుముందు కూడా అదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంత పదవులు కోరుకుందని ఎవరి కోసమైతే ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా తాండూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మన జడ్జి గారు మన శివలీల గారికి, అదేవిధంగా మన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ గారికి, అదే విభాగ ప్రెసిడెంట్ గారికి, కార్యదర్శి గారికి, సార్ గారికి, మన న్యాయవాద సీనియర్ న్యాయవాదులకు, మా తోటి న్యాయవాదులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మేడంకి అభినందనలు తెలియజేస్తున్నాను. అభినందనలు అందరికీ కూడా
బాధగా చాలామంది కూడా మా బార్ అసోసియేషన్లో ఉంటే నాకు ఎక్కువ సమయం నేను ఇక్కడ కేటాయించలేకపోయినా కోర్టులో, అంటే నేను రాలేకపోయినా, కానీ ఎప్పుడైనా కూడా నేను న్యాయవాదులతోటి మాట్లాడినప్పుడు మేడం ఎట్లా ఉంటారు అని అడుగుతారు. ఖచ్చితంగా ప్రతి జడ్జి గురించి అడుగుతాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీగా ఉన్నాం మేమందరం కూడా ఇక్కడ. కాబట్టి కోర్టులో జరిగే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఎట్లా ఉన్నది అనేది అడిగినప్పుడల్లా ఎవ్వరు చెప్పినా కూడా చాలా మంచి మేడం ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ వివక్ష లేదు, ఎవరికి అంటే అందరికీ సమన్యాయము సమదూరం డిస్టెన్స్ని పాటించి బయట మాత్రం అందరితోటి కలిసి మీటింగ్లకు వచ్చినప్పుడు మాత్రం ఒక అప్పుడు నేను చూసినాను సొసైటీ పట్ల కూడా అంటే తెలిసిపోతుంది అప్పుడే. కొందరు రిజర్వ్గా ఉంటారు, కొందరు సమస్యల పట్ల స్పందించే వ్యక్తిత్వము కూడా ఉంటుంది. బహుశా బయట ఆర్భాటాలు లేకపోయినా కూడా మనసులో ఆ భావన ఉంది. మనం పోటీ వల్ల కొరబట్టి సమాజంలో మన అధికారం మన చేతిలో ఉన్నదన్నప్పుడు అది సరిగా ఎవరికైనా ఒకరికి న్యాయం చేసినామంటే ఆ తృప్తి అది చాలా గొప్ప తృప్తి ఉంటుంది. అది ఈ స్థానంలో ఉన్న మీకే ఉంటుంది. న్యాయవాదులు కూడా లీగల్ ఆఫీసర్స్ అని అంటారు న్యాయవాదులు. కాబట్టి మా దగ్గర చాలామంది కూడా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు న్యాయవాదులు ఉన్నారు. మన హిస్టరీనే అటువంటిది. దేశ స్వాతంత్రం నుండి చూసుకుంటే కూడా ముందు వచ్చి నిజంగా చేసిన వాళ్ళు. కాబట్టి మన అంటే బయటికి రాకపోయినా కూడా సొసైటీలో జరుగుతున్నదాన్ని కోర్టులోనే ఉండి కూడా సలహా సూచనలు ఇచ్చే న్యాయవాదులు కూడా సీనియర్లు కూడా మన దగ్గర ఉన్నారు. వారందరూ కూడా మీ పట్ల, ఎందుకంటే అప్పుడే తెలిసిపోతుంది మా తాండూరు బార్ అసోసియేషన్ అంటే జడ్జీలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అప్పుడే బయట తెలిసిపోతుంది. కానీ మీరు ఆ ఉన్నతనాన్ని, ఆ న్యాయమూర్తి వృత్తికి ఏదైతే గౌరవాన్ని కాపాడిందో, ఆ మచ్చలేని అంటే ఈ వ్యవస్థను చూస్తున్నాము, కానీ ఆ మచ్చ లేకుండా మీరు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడ వెళ్ళినా కూడా మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మేడం ఇట్లా ఉన్నారు, ఈ విధంగా వారి వృత్తి ధర్మాన్ని నెరవేర్చిందని చెప్పేసి ఎవరి పట్ల కూడా ఏ ఒక్కరు కూడా మేడం మాతోటి ఇట్లా ఉన్నారు లేకపోతే ఫలానా మనిషితోటి వాళ్ళకు ఎక్కువ చేసిన అనేది ఏ ఒక్కరు కూడా చెప్పాలి. కాబట్టి చాలా అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి నేనైతే మీకు నిజంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నా. సొసైటీకి మీలాంటి న్యాయమూర్తులు ఉంటే ఇంకా బయట జరిగే వాటి లోపల ఏ దానికి కూడా భయం లేకుండా వచ్చేస్తారు. చాలామంది అసలు తప్పు అని అనుకోవచ్చు కూడా కొన్ని విషయాల్లో, కానీ న్యాయమూర్తి అనేది ఆ స్థానం అనేది పసిగట్టగలిగే పరిస్థితుల లోపల అక్కడ కూర్చున్న వాడికి అంతా తెలుస్తుంటుంది. అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంటుంది. న్యాయవాదులదైనా కూడా అక్కడ వచ్చిన అక్యూజ్లదైనా కూడా మనము ఆ దృష్టితోటి చూస్తే మాత్రం వారు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఆ కేసు ఎంతవరకు ఉన్నదని చెప్పేసి చాలామందికి కూడా ఆ స్థానం లోపల జాగ్రత్తగా పరిశీలించే న్యాయమూర్తులకు ఖచ్చితంగా ఆ అవగాహన ఉంటుంది. దాన్ని ఇంకా మీరు ఎందుకంటే మీ వయస్సు చిన్నదైనప్పటికీ కూడా మీరు చాలా మంచి ఇక్కడ పనిచేసినారు. ఇంకా ఎక్కడ వెళ్ళినా కూడా మీరు అదే విధమైన మీకు అట్మాస్ఫియర్ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి మా న్యాయవాదులు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు, మనోహరరావు సార్ ఉన్నారు, మా రాజశేఖర్ సార్ ఉన్నారు, బోనప్ప సార్, అంటే రాష్ట్రంలో చాలా చోట్లల్లో అడ్వకేట్లతోటి ఎక్కడో ఒక విధంగా సంబంధాలు ఉంటాయి మా వాళ్ళకి. కాబట్టి మీ పట్ల అప్పుడే అది తెలిసిపోతుంది. ఎక్కడున్నా కూడా బహుశా మా వాళ్ళ నుండి అయితే మీకు ఇంకొక పాజిటివ్ ప్లస్నే ఉంటుంది. అంటే ఎక్కడ పోయినా కూడా మీరు మన సీనియర్లు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ జడ్జిగా వికారాబాద్కి రావాలని చెప్పేసి మేము కూడా వచ్చి అప్పుడప్పుడు మీకు కనీసం అది చూసే భాగ్యం మాకు కలగాలని చెప్పేసి
ఎక్కడున్నా మీరు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకోటి మీ మొత్తం ఫ్యామిలీ ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు కూడా మీకు ఎటువంటి కష్టం రాకుండా మీ నవ్వు చెడుకు అంటే చర్చకుండా మీ నవ్వు ఎప్పుడు ఈ విధంగానే మీ స్మైల్ గురించి అందరూ చెప్తాం, మేము కూడా చూసినాం. మీ నవ్వు మీ ఫేస్లో ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా Gangaya sir, yes, seniors, and my colleague advocates and juniors. ఈరోజు ప్రౌడ్ మూమెంట్ వాస్తవం ఎదుర్కొన్నాం. ఎందుకంటే మన జెన్యూర్లో చాలామంది అడ్వకేట్స్ జడ్జెస్ చూస్తూ ఉంటాం. 3 సంవత్సరాలలో వారు పనిచేసినటువంటి 3 సంవత్సరాల్లో వారి ముందు మనం ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో వారు మనకు మిగిల్చిపోయినటువంటి అనుభవాల మూటలు, అమూల్యమైనటువంటి అనుభవాల మూటలు నవ్వలేదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది సీనియర్స్ ఉన్నారు, లీగల్ లుమినరీస్ అండ్ లివింగ్ లైబ్రరీ గవర్నప్ సార్ అని చెప్పి అనుభవం ఉన్నటువంటి ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారు ఇక్కడ. బట్ అఫ్కోర్స్ మనకి జడ్జి కంటే కూడా ఎక్కువ అనుభవం ఉండొచ్చు, లాలో వారికంటే కూడా ఎక్కువ తెలివితేటలు మనకు ఉండొచ్చు. కానీ జడ్జికి ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే మనకు జడ్జిమెంట్స్ రాసే రైట్ ఉండదు. కానీ వయసులో చిన్న ఉన్నా నాలెడ్జ్లో, లీగల్ నాలెడ్జ్లో మనకంటే కూడా తక్కువ ఎక్కువ ఉన్నా కూడా తీర్పులు చెప్పే అధికారం మాత్రం జడ్జెస్ మాత్రమే ఉంది. పొజిషన్, యూ షుడ్ రెస్పెక్ట్ దట్ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ అన్ అడ్వకేట్గా ఈ గేమ్లో ఎవరు ఎంత ఎఫెక్టివ్గా గేమ్ ఆడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరు రోల్ ఎవరు ఎఫెక్టివ్గా ప్లే చేస్తున్నారు, బీయింగ్ ఎన్ అడ్వకేట్గా మనం, బీయింగ్ ఎ జడ్జ్గా వారు ఎంత ఎఫెక్టివ్గా ప్లే చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం అని నేను భావిస్తాను. కాబట్టి మిత్రులారా, కోర్ట్ అనేది, మన ప్రొఫెషన్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఇది మన ఎబిలిటీస్ని, మన ఎఫిషియన్సీని, మన గ్రేట్నెస్ని రిఫ్లెక్ట్ చేయడానికి, ప్రూవ్ చేసుకోవడానికి, ఈ సొసైటీలో మనం ఏంది, మన పొజిషన్ ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశాల వేదిక అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకని ఈ రోల్, మన రోల్ ఏదైతే ఉందో దాన్ని ఎంత మనం ఎఫెక్టివ్గా ప్లే చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మేడం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు, వారితో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. అదే సందర్భంలో వారిని మన అడ్వకేట్స్ ప్యాటర్న్ నుంచి కూడా వాళ్ళు నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయనేది నా అనుభవం. అఫ్కోర్స్ చాలామంది తప్పుల నుంచి నేర్చుకుంటారు, చాలామంది అనుభవాల నుంచి నేర్చుకుంటారు. ఆ అనుభవం గడుస్తున్న కొద్దీ, పోతున్న కొద్దీ అది మరింత మెరుగుపడే దిశగా అభివృద్ధి చెందాలనేది నా ఆకాంక్ష. కాబట్టి నేను ఇంకో స్టేషన్కి పోయినప్పుడు, ఇంకో కోర్టుకు పోయినా, మేడం మా ద్వారా ఇక్కడ వచ్చినటువంటి అనుభవాల్ని ఇక్కడికి పోయిన తర్వాత ఒక అనుభవపూర్వకంగా అక్కడ విధులు నిర్వర్తించడంలో ముఖ్య పాత్ర నిర్వహిస్తానని చెప్పేసి నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఇంకో చిన్న నా సూచన, ఒక అభిప్రాయం. ఈరోజు మనం అడ్వకేట్స్గా సొసైటీలో ఉన్నాం. కేవలం మన ప్రొఫెషన్ మాత్రమే నిలబడటం లేదు. మనకు వచ్చిన కేసు ఏదో మనం డబ్బులు సంపాదించాలనో, మన అర్నింగ్స్ కోసమో, ఇంకేదో కాదు.
కానీ ఈరోజు సమాజంలో మనము ఇంకో పాత్ర కూడా నిర్వహిస్తున్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటాడు మిత్రులారా, అది మీ ముందర చెప్పడం సముచితమని నేను భావిస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, where there is no justice in a society, the survival of that society is questionable. చాలా మంది వెల్ డిసిప్లైన్, చాలా మంది నేరాలు బయట జరుగుతూ ఉంటాయి, కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి. కోర్టు అనేది లేకుంటే పబ్లిక్ ఇంటాలరెన్స్గా గురై అసహనాన్ని కోల్పోయి శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. ఒక సమస్య సొసైటీలో జనరేట్ అయినటువంటి ఒక సమస్య కోర్టుకు వచ్చిన తర్వాత చాలా మంది అంటూ ఉంటారు, కోర్టులో ఉంది కదా చూసుకుందాం, లెట్స్ వెయిట్ అండ్ సీ, ప్రశాంతంగా ఉందాం అప్పటి వరకు. ఒక మర్డర్ కేసు కావచ్చు, ఒక సివిల్ మ్యాటర్ కావచ్చు, రేపు ఏదైనా కావచ్చు. కానీ బట్ నేను మర్డర్ చేసింది కదా, నేను మనం చంపేస్తాను అనే ధోరణి కాన్సెప్ట్ లేదు. ఎందుకు? ద మ్యాటర్ ఈస్ ఇన్ ద కోర్ట్. సమస్య కోర్టులో ఉంది, లెట్ us వెయిట్ అండ్ సీ. నేనేం మాట్లాడను దాని గురించి. నిజంగా అతను తప్పు చేస్తే అతను జైలుకు వెళ్తాడు అనేటువంటి హార్మనీ, ఒక పేషెన్సీ ఈ సొసైటీలో ఉంది అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన రోల్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ కోర్ట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటే కాదు, మనం సమాజం పట్ల ఒక పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నాం అనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా వస్తున్న జూనియర్స్ కావచ్చు, కలీగ్ అడ్వకేట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ టెండెన్సీని గుర్తుపెట్టుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జడ్జెస్ గురించి, విత్ రిగార్డ్ టు జడ్జెస్, మై ఫ్యూ వర్డ్స్. దే ఆర్ నాట్ గాడ్స్. Judges are not gods, but they are the priests of the temple of justice. A good judge must listen patiently and silently, remain unbiased, and deliver justice fairly. The goal is not merely to dispose of cases. The goal is not merely to dispose of cases, but to ensure that every party walks away with a sense of justice. Every party should walk away from the court with a sense of justice. And dear friends, with regard to ourselves, we are not only the ornaments of the courts. Advocates are not only the ornaments of the courts, but also guides of judicial process. We are the guides of judicial process. An advocate should not aim just to win a case, but to help bring the truth to light. Manipulating, making recklessness arguments, misleading, the court weakens the judiciary. That plays a very important role in my opinion. And dear friends, a simple definition of judiciary. The judiciary is a process that provides peaceful, impartial, and rule-based resolution to disputes in the society. The judiciary is the process that provides peaceful, impartial, and rule-based resolution to the dispute in the society. Your Honor, the Honorable Judge Srimati K. Shivalila, in these 3 years in Pandur, you have handled the pressure, the flood of cases, and even the occasional arrogancy of our arguments with a great patience. Yet you never lost your smile. You didn't just pronounce the orders, you demonstrated the genuine sense of justice. Whether it was a high-profile case or a small municipal matter, your commitment renders the same. You have been not a just judge to us, but a guiding light. Dear madam, wherever you go,
your new coach carry the same honesty, the same calm demeanor, and the same fearlessness. Because judges like you, the judiciary earns a great respect. Tandupal will always remember you with respect and admiration. And మొదలే చెప్పాను, అనుభవాలు అమూల్యమైనటువంటి అనుభవాలను అనుభవాలు అనే మూటల్ని మాకు ఇచ్చిపోతున్నటువంటి మేడం షకీల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం కొద్దిగా ఇక్కడ చూడండి. మరి సార్ మేడం తీసిన సార్ గురించి అంటే నాకు మాటలు ఒక్కొక్కటి ఇచ్చుకుంటాం సార్ లోకల్ మన కాంప్రమైజ్ అయినది సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అభ్యం మేడం ఇక్కడ జరగమని సరే अच्छा
అదైతే అసలు వస్తుంది. మైక్ పనిచేస్తలేదు. చిన్నగా ఉంది. హైకోర్టు కూడా ఎలివేట్ కావాలని చెప్పేసి మేమంతా భగవంతునితో ప్రార్థిస్తున్నాం. అయితే ఒకటి ఏంటంటే తీయనండి సార్ కన్నది పక్క జరగండి మీరు